లో భాగంగా ఆమె ఇంటిపై ఈడీ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్లోని కవిత నివాసంలో గంట సేపటి నుంచి సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఈడీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. గడిచిన 10 ఏళ్ల ఆర్థిక లావాదేవీల వివరాలు తెలుసుకుంటున్నారు. సోదాల్లో భాగంగా కవితతో పాటు ఆమె సహాయకుల సెల్ ఫోన్స్ ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ దాడులతో కవిత ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తెకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా ఆమె ఇంటిపై ఈడీ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్లోని కవిత నివాసంలో గంట సేపటి నుంచి సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఈడీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. గడిచిన 10 ఏళ్ల ఆర్థిక లావాదేవీల వివరాలు తెలుసుకుంటున్నారు. సోదాల్లో భాగంగా కవితతో పాటు ఆమె సహాయకుల సెల్ ఫోన్స్ ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈడీ దాడులతో కవిత ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ మనకు అందిస్తారు. ప్రవీణ్, ఎమ్మెల్సీ కవిత ఇంటిలో ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే సోదాలు కొనసాగిస్తున్నారు. సోదాల్లో భాగంగా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి 10 మంది దాదాపు 4 టీములుగా విడిపోయి సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నేపథ్యంలోనే ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు కొనసాగిస్తున్నట్టు మనకు ప్రాథమిక సమాచారం అందుతుంది. ఈడీతో పాటు ఐటీ అధికారులు కూడా ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగిస్తున్నారని ముందుగా సమాచారం వచ్చినప్పటికీ ఇప్పుడైతే మాత్రం కేవలం ఈడీ అధికారులు మాత్రమే సోదాలు కొనసాగిస్తున్నారని, మనీ లాండరింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం మనకు సమాచారం అందుతుంది. అయితే దాదాపు 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు, మరోవైపు సస్పెక్ట్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కవితతో పాటు కవితకు సంబంధించినటువంటి సహాయకుల యొక్క ఫోన్లన్నింటినీ కూడా ఈడీ అధికారులు సీజ్ చేశారు. కాబట్టి మరొక 3 నుంచి 4 గంటల సమయం వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. సోదాలు ముగిసిన తర్వాత దానిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. దాదాపు 10 మంది ఈడీ అధికారులు అయితే మాత్రం ఇంట్లో పూర్తి స్థాయిలో సోదాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకుని వాటిపై కూడా క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మరికొద్దిసేపట్లో ఈడీ అధికారులు అధికారికంగా ప్రకటన చేయబోతారా, లేకపోతే ఇంకా ఈ రోజంతా సోదాలు కొనసాగే అవకాశం ఉంటుందా ఏంటనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రవీణ్, అయితే లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా పలుసార్లు నోటీసులు అందినా కానీ కవిత హాజరు కాకపోవడం, మహిళలను ఇంటి వద్ద విచారించాలంటే ఆవిడ పిటిషన్ వేయడం, ఇవన్నీ చూసాం కదా ప్రవీణ్. ఇప్పుడు ఈ దాడులు ఏ విధంగా చూడొచ్చు మనం? ఎగ్జాక్ట్లీ, గతంలో సిబిఐ అధికారులు కూడా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సిబిఐ అధికారులు ఆమె విచారణకు హాజరు కాకపోవడంతో నేరుగా కవితను ఇంట్లోనే క్వశ్చన్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. మరోవైపు ఈడీ సిబిఐ కూడా చాలా సార్లు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా తాను సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో అది పెండింగ్ లో ఉంది కాబట్టి తాను విచారణకు హాజరు కాలేను, మరోవైపు సుప్రీంకోర్టులో తేలేంత వరకు తన విచారణకు హాజరు కాలేనటువంటి అంశాన్ని ప్రతిసారి కూడా ఈడీ అండ్ సిబిఐ అధికారులు కూడా చెప్తుంది. ఈ రోజు అధికారులు అయితే మాత్రం ఢిల్లీ నుంచి వచ్చినటువంటి అధికారులు ఏకకాలంలో సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. అయితే కేవలం అనుకున్నటువంటి సమాచారం వరకైతే మాత్రం కవిత ఇంట్లో మాత్రమే సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ రోజు ఈ సోదాలు తర్వాత ఈడీ అధికారులు ఎలాంటి యాక్షన్ కు దిగేటువంటి అవకాశం ఉందనేది మాత్రం చూడాలి. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దాదాపు కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు 30 నిమిషాల పాటు మాత్రం కేవలం ఇంట్లో సెర్చ్ జరిగింది. మరోవైపు ఇప్పుడు ఇంట్లో సెర్చ్ చేసిన తర్వాత స్వాధీనం చేసుకున్నటువంటి డాక్యుమెంట్లు కావచ్చు, ఫోన్లు కావచ్చు, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఆరా చేస్తున్నారంటే ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రవీణ్, అయితే బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందంటూ ఇటువంటి వ్యాఖ్యలన్నీ చేశారు. అంటే తమ పార్టీ నేతలను కూడా బెదిరించి భయపెట్టి వాళ్ళ పార్టీలోకి తీసుకెళ్తున్నారు. ఇలాంటి కామెంట్స్ అన్ని చూసాం. సో ఇప్పుడు ఏదైతే దాడులు జరుగుతున్నాయో వీటికి సంబంధించి గంట సేపటి నుంచి దాడులు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఏమైనా స్పందించిందా ప్రవీణ్? ఇప్పటికైతే మాత్రం, ఎందుకంటే వారి ఫోన్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కాబట్టి ఇప్పటి వరకు అధికారికంగా ఎవరు స్పందించలేదు. మరికొద్దిసేపట్లో స్పందించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కాబట్టి మరి కొద్దిసేపట్లోనే ఈడీ అధికారులు కూడా ఈ రోజు సోదాలకు ప్రధానమైనటువంటి కారణం ఏంటి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పాటు ఇతరత్ర కారణాలు ఏవైనా ఉన్నాయనేటువంటి కోణంలో కూడా పూర్తి స్థాయిలో చెప్పేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఈడీ కావచ్చు, ఐటీ శాఖ అధికారులు అయితే మాత్రం ఎవరు కూడా నోరు మెదపడం లేదు. మరికొద్దిసేపట్లో ఈ సోదాలన్నీ కూడా ముగిసిన తర్వాత, లేకుంటే సోదాలు కంటిన్యూ అయ్యేటువంటి సమయంలోనే ఈడీ అధికారులు ఎలాంటి విషయాలు వెల్లడిస్తారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.